ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 5వ పాఠం ప్రజాస్వామ్య హక్కులు. ఇందులో 175 నుంచి 181 పేజీ వరకు. హక్కుల పరిధిని విస్తరించండి. ఏ హక్కులు అన్ని హక్కులకు మూలం అయినప్పటికీ మన రాజ్యాంగం, చట్టం అనే రకాల హక్కులను అందిస్తాయి. కాలక్రమంలో హక్కుల పరిధి విస్తరించింది. ప్రాథమిక హక్కులు. ఏ హక్కులు అన్ని హక్కులకు మూలం అయినప్పటికీ మన రాజ్యాంగం, చట్టం అనేక రకాల హక్కులను అందిస్తాయి. కాలక్రమంలో హక్కుల పరిధి విస్తరించింది. ప్రాథమిక హక్కులు అన్ని హక్కులకు మూలమైనప్పటికీ కొన్నిసార్లు ఇది పౌరుడు అనుభవించగల ఏ హక్కుల విస్తరణకు దారితీస్తుంది. చట్టపరమైన హక్కులు. కొన్నిసార్లు ఇది పౌరులు అనుభవించగల ఏ హక్కుల విస్తరణకు దారితీస్తుంది. చట్టపరమైన హక్కుల విస్తరణకు. కాలానుగుణంగా న్యాయస్థానాల తీర్పుల హక్కుల పరిధిని విస్తరించాయి. పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కు మరియు విద్యా హక్కు వంటి కొన్ని హక్కులు ఏ హక్కుల నుండి ఉద్భవించాయంటే ప్రాథమిక హక్కుల నుంచి. మన న్యాయస్థానాల తీర్పుల వలన ఈ ప్రాథమిక హక్కులే కాదా, ఆ ప్రాథమిక హక్కుల నుంచి కూడా పత్రికా స్వేచ్ఛ, సమాచార హక్కు, విద్యా హక్కు వంటి కొన్ని హక్కులు కూడా ఈ ప్రాథమిక హక్కుల నుండి ఉద్భవించడం జరిగింది. ఇప్పుడు పాఠశాల విద్య భారత పౌరులకు హక్కుగా మారింది. ఎన్ని సంవత్సరాలలోపు అంటే ఎన్ని ఏళ్లలో పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించిన ప్రభుత్వాల యొక్క బాధ్యత అంటే 14 సంవత్సరాల లోపు. ఇప్పుడు పాఠశాల విద్య భారత పౌరులకు హక్కుగా మారింది. ఎన్ని ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించిన ప్రభుత్వాల యొక్క బాధ్యత అంటే 14 ఏళ్లలోపు పిల్లలందరికీ. పౌరులకు సమాచార హక్కు కల్పిస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ చట్టం ఏ స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల కింద చేయబడింది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల కింద చేయబడింది. పౌరులకు సమాచార హక్కు కల్పిస్తూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ సమాచార హక్కు అనేది ఏ స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల కింద చేయబడింది అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కుల కింద చేయబడింది. అంటే స్వేచ్ఛ, స్వాతంత్ర హక్కు కింద ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల నుండి సమాచారాన్ని పొందే హక్కు మనకు ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆహార హక్కును ఏ హక్కులో భాగంగా చేస్తూ దాని అర్థాన్ని విస్తరించింది అంటే జీవించే హక్కు. అంటే ఆహార హక్కు ఇందులో భాగం అంటే జీవించే హక్కులో భాగం. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆహార హక్కును ఏ హక్కులో భాగంగా చేస్తూ దాని అర్థాన్ని విస్తరించిందంటే జీవించే హక్కులో భాగంగా. అలాగే హక్కులు అనేవి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక హక్కులకు మాత్రమే పరిమితం కావు. రాజ్యాంగం మరెన్నో హక్కులను కూడా అందిస్తుంది. అవి ప్రాథమిక హక్కులు కాకపోవచ్చు. ఉదాహరణకు ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదు, కానీ అది ఏ హక్కు అంటే రాజ్యాంగ హక్కు. ఇప్పుడు ఆస్తి హక్కు ఉందంటే ఇది ప్రాథమిక హక్కుల్లో లేదు, కానీ అది ఆస్తి హక్కు అనేది రాజ్యాంగ హక్కు కిందకి వస్తుంది. ఎన్నికల్లో ఓటు హక్కు ఒక ముఖ్యమైన, ఇది కూడా రాజ్యాంగ హక్కు. ఎన్నికల్లో ఓటు హక్కు కూడా ఒక ముఖ్యమైన రాజ్యాంగ హక్కు. కొన్నిసార్లు మానవ హక్కులు అని పిలువబడే వాటిలో విస్తరణ జరుగుతుంది. ఇవి సార్వత్రిక నైతిక వాదనలు. కొన్నిసార్లు మానవ హక్కులు అవి అని మానవ హక్కులని పిలువబడే వాటిలో విస్తరణ జరుగుతుంది. ఇవి సార్వత్రిక నైతిక వాదనలు. ఇవన్నీ మీ మానవ హక్కులు అనేవి నైతిక వాదనలు అంటే సార్వత్రికంగా వాదించబడి అంటే యూనివర్సల్గా అందరూ ఆమోదించిన వాదనలు. అయితే ఇవి చట్టం ద్వారా గుర్తించబడచ్చు లేదా గుర్తించబడకపోవచ్చు. ఆ కోణంలో చూస్తే ఈ వాదనలు మనం ముందుగా అందించిన నిర్వచనం ప్రకారం ఏం కాదంటే హక్కులు. ఈ సార్వత్రిక నైతిక వాదనలుని చట్టం గుర్తించవచ్చు, గుర్తించకపోవచ్చు. మరియు ఈ వాదనలు హక్కులు కూడా కాకపోవచ్చు. ఈ హక్కులు కూడా కావు ఈ సార్వత్రిక నైతిక వాదనలు. ప్రపంచవ్యాప్తంగా ఈ వాదనలు అంగీకరించడానికి వేటిపై ఎక్కువ ఒత్తిడి ఉందంటే ప్రభుత్వాలపై ఎక్కువ ఉంది. ఈ సార్వత్రిక నైతిక వాదనలు హక్కులు కావు, కానీ వీటిని హక్కులుగా అంటే ప్రపంచంగా అంగీకరించిన ఈ వాదనలు అంగీకరించిన వేటిపై ఎక్కువ ఒత్తిడి ఉందంటే ప్రభుత్వాలపై ఎక్కువ ఒత్తిడి ఉంది. కొన్ని ఏ ఒడంబికలు హక్కుల విస్తరణ దోహదం చేస్తాయంటే అంతర్జాతీయ ఒడంబికలు హక్కుల విస్తరణకు దోహదం చేస్తూ ఉంటాయి. ఇక్కడ హక్కుల విస్తరణ అంటే ప్రాథమిక హక్కులనే మాత్రమే కాదు, మిగిలిన హక్కులు కూడా ఉంటాయి. ఆ హక్కుల విస్తరణకు హక్కుల అంటే సార్వత్రిక వాదనలు కూడా హక్కుల కింద రావచ్చు. వాటిపైన ప్రభుత్వాలపై కొంచెం ఒత్తిడి ఉంటుంది. అలాగే అంతర్జాతీయ ఒడంబికలు కూడా ఈ హక్కుల విస్తరణకు దోహదం చేస్తూ ఉంటాయి. ఈ అంతర్జాతీయ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబికను కొంచెం చూద్దాం. భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ప్రాథమిక హక్కుల్లో నేరుగా భాగంగా అయిన హక్కులు ఏది గుర్తిస్తుందంటే అంతర్జాతీయ ఒడంబిక. భారత రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ప్రాథమిక హక్కుల్లో నేరుగా భాగంగా అయిన హక్కులను ఏది గుర్తిస్తుందంటే అంతర్జాతీయ ఒడంబిక అనేది గుర్తిస్తుంది. ఇది ఇంకా అంతర్జాతీయ ఒప్పందంగా మారలేదు. అది ఒడంబిక ఇంకా ఇది అంతర్జాతీయ ఒప్పందంగా మారలేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల కార్యకర్తలు దీన్ని మానవ హక్కులకు ప్రమాణంగా చూస్తారు. వీటిలో క్రిందివి కూడా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ ఒడంబిక అనేది అంతర్జాతీయ ఒప్పందంగా మారలేదంటే అది ఒప్పందం మనకు చూస్తుంది, అవి కూడా మనకి హక్కుల కింద వస్తూ ఉంటాయి. దీనిని మానవ హక్కుల కార్యకర్తలు
వీటిని మానవ హక్కులు ప్రమాణంగా మాత్రమే చూస్తూనే ఉంటారు, అది ఒప్పందంగా మారకపోయినా. అవి ఏంటంటే వీటిలో కింద ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి, చూద్దాం. పనిచేసే హక్కు, ప్రతి ఒక్కరికి పనిచేయడం ద్వారా జీవనోపాధి పొందే హక్కు. ఇది ప్రాథమిక హక్కుల్లో లేకపోయినా ఇది హక్కు. పనిచేసే హక్కు, ప్రతి ఒక్కరికి పనిచేయడం ద్వారా జీవనోపాధి పొందే హక్కు, పనిచేసే హక్కు. కార్మికులు మరియు కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను, సురక్షితమైన పని పరిస్థితులను, తగిన వేతనాలను అందించే హక్కు. కార్మికులు మరియు ఈ కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణాలను, సురక్షితమైన పని పరిస్థితులను, తగిన వేతనాలను అందించే హక్కు. మొత్తం ఇవన్నీ పనిచేసే హక్కు. తగిన ఆహారం, దుస్తులు మరియు గృహాలతో సహా తగిన జీవన ప్రమాణాలు. తగిన ఆహారం, దుస్తులు మరియు గృహాలతో సహా తగిన జీవన ప్రమాణాల హక్కు. తగిన జీవన ప్రమాణాల హక్కు. సామాజిక భద్రత, ఆరోగ్య బీమా హక్కు. సామాజిక భద్రత, ఆరోగ్య బీమా హక్కు. ఆరోగ్య హక్కు, అనారోగ్యం సమయంలో వైద్య సంరక్షణ, ప్రసవ సమయంలో మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంటువ్యాధుల నివారణ, ఇవన్నీ ఆరోగ్య హక్కు కింద వస్తాయి. అనారోగ్యం సమయంలో వైద్య సంరక్షణ, ప్రసవ సమయంలో మహిళల పట్ల ప్రత్యేక శ్రద్ధ, అంటువ్యాధుల నివారణ, ఇవన్నీ ఆరోగ్య హక్కు కింద వస్తాయి. విద్యా హక్కు, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు సమాన అవకాశాలు కల్పించడం విద్యా హక్కు కింద వస్తాయి. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య, ఉన్నత విద్యకు సమాన అవకాశాలు కల్పించడం విద్యా హక్కు కింద వస్తాయి. దక్షిణాఫ్రికా రాజ్యాంగం దాని పౌరులకు అన్ని రకాల కొత్త హక్కులకు హామీ ఇస్తుంది. వాటిని ఏంటో మనం చూద్దాం. గోప్యత హక్కు, ఈ గోప్యత హక్కు ద్వారా పౌరులను వారి ఇంటిని శోధించలేరు, వారి ఫోన్ను ట్యాప్ చేయలేరు, వారి కమ్యూనికేషన్ తెలవలేరు. గోప్యత హక్కు ద్వారా పౌరులను వారి ఇంటిని శోధించలేరు, వారి ఫోన్ను ట్యాప్ చేయలేరు, వారి కమ్యూనికేషన్ తెరవలేరు. వారి ఆరోగ్యానికి హాని కలిగించిన సంక్షేమాన్ని కలిగించే పర్యావరణ హక్కు, పర్యావరణ హక్కు ఉంది. వారి ఆరోగ్యానికి హాని కలిగించని సంక్షేమాన్ని కలిగించే పర్యావరణ హక్కు. తగిన గృహాలను పొందే హక్కు, ఆరోగ్య సంరక్షణ సేవలు, తగినంత ఆహారం, నీరు పొందే హక్కు, అత్యవసర వైద్య చికిత్స ఎవరికీ తిరస్కరించబడరాదు. తగిన గృహాలను పొందే హక్కు, ఆరోగ్య సంరక్షణ సేవలు, తగినంత ఆహారం, నీరు పొందే హక్కు, అత్యవసర వైద్య చికిత్స ఎవరికీ తిరస్కరించబడరాదు. ఇవన్నీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం పౌరులకు అందిస్తుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అంటే మానవ హక్కుల కోసం ప్రచారం చేసే వాలంటీర్ల అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర నివేదికలు అందిస్తుంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల కోసం ప్రచారం చేసే వాలంటీర్ల అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘనపై స్వతంత్ర నివేదికలు అందిస్తుంది ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్. దావా, ఒక వ్యక్తి తోటి పౌరులు, సమాజం లేదా ప్రభుత్వం చేసే చట్టపరమైన లేదా నైతిక హక్కుల కోసం చేసే డిమాండ్ ఏమంటారంటే దావా వేయడం అంటారు. దావా వేయడం అంటే ఒక వ్యక్తి తోటి పౌరులు, సమాజం లేదా ప్రభుత్వం చేసే చట్టపరమైన లేదా నైతిక హక్కుల కోసం చేసే డిమాండ్. ఒడంబడిక, ఒక నియమం లేదా సూత్రాన్ని సమర్థించేందుకు వ్యక్తులు, సమూహాలు లేదా దేశాలు చేసిన వాగ్దానం. ఈ ఒప్పందం లేదా ప్రకటనపై సంతకం చేసిన వారు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి. ఒడంబడిక అంటే ఒక నియమం లేదా సూత్రాన్ని సమర్థించేందుకు వ్యక్తులు, సమూహాలు లేదా దేశాలు చేసిన వాగ్దానం. ఈ ఒప్పందం లేదా ప్రకటనపై సంతకం చేసిన వారు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలి. దళితుడు, తక్కువ కులాలకు చెందిన వారిగా భావించబడుతూ అంటరాని వారిగా ఉండేవారు. దళితులను షెడ్యూల్ కులాలు, అణగారిన తరగతులు మొదలైన ఇతర పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. దళితుడు అంటే తక్కువ కులాలకు చెందిన వారిగా భావించబడుతూ అంటరాని వారిగా ఉండేవారు దళితులు. దళితులను షెడ్యూల్ కులాలు, అణగారిన తరగతులు మొదలైన ఇతర పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. జాతి సమూహం, ఒక జాతి సమూహం, దీని సభ్యులు సాధారణంగా ఉమ్మడి పూర్వీకుల ఆధారంగా ఒకరినొకరు గుర్తించుకుంటారు. సాంస్కృతిక పద్ధతులు, మత విశ్వాసాలు, చారిత్రక జ్ఞాపకాల ద్వారా ఐక్యమైన జాతి సమూహంలోని వ్యక్తులు. జాతి సమూహం అంటే ఒక జాతి సమూహం, దీని సభ్యులు సాధారణంగా ఉమ్మడి పూర్వీకుల ఆధారంగా ఒకరినొకరు గుర్తించుకుంటారు. సాంస్కృతిక పద్ధతులు, మత విశ్వాసాలు, చారిత్రక జ్ఞాపకాల ద్వారా ఐక్యమైన జాతి సమూహంలోని వ్యక్తులు. సింపుల్గా సాంస్కృతిక పద్ధతులు, మత విశ్వాసాలు, చారిత్రక జ్ఞాపకాల ద్వారా ఐక్యమైన ఒక జాతిలోని సమూహంలో, ఒక జాతి సమూహంలోని వ్యక్తులను ఏమంటామంటే ఒక జాతి సమూహం అంటారు. ట్రాఫిక్, అనైతిక ప్రయోజనాల కోసం పురుషులు, స్త్రీలు లేదా పిల్లలను అమ్మడం మరియు కొనడం. ట్రాఫిక్ అంటే అనైతిక ప్రయోజనాల కోసం పురుషులు, స్త్రీలు లేదా పిల్లలను అమ్మడం మరియు కొనడాన్ని ట్రాఫికింగ్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. సింపుల్గా కోర్టు పిలుపు, ఒక వ్యక్తిని తన ముందు హాజరు కావాలని కోరుతూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వు. కోర్టు పిలుపు అంటే కోర్టు ఆర్డర్, కోర్టు కాలింగ్ అంటే ఒక వ్యక్తిని తన ముందు హాజరు కావాలని కోరుతూ కోర్టు జారీ చేసిన ఉత్తర్వు. రిట్, హైకోర్టు లేదా సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి జారీ చేయబడిన కోర్టు ఉత్తర్వును కలిగిన నియత పత్రం. రిట్ అంటే హైకోర్టు లేదా సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ప్రభుత్వానికి జారీ చేయబడిన కోర్టు ఉత్తర్వును కలిగిన నియత పత్రం. ప్రభుత్వానికి జారీ చేయబడిన కోర్టు ఉత్తర్వును కలిగిన నియత పత్రాన్ని ఏమంటాం రిట్ అంటాం.
క్రింది వానిలో ఏది ప్రాథమిక హక్కు సాధనకు ఉదాహరణ కాదు? కరెక్ట్ ఆన్సర్ డి అంది. తల్లిదండ్రుల ఆస్తి వారి పిల్లలకు సంక్రమిస్తుంది. ఇది ప్రాథమిక హక్కుకు సాధారణ ఉదాహరణగా ఉండదు. అంటే ప్రాథమిక హక్కుల సాధనకు ఉదాహరణ కాదు ఇది. తల్లిదండ్రుల ఆస్తి వారి పిల్లలకు సంక్రమిస్తుంది అనేది ప్రాథమిక హక్కులో ఉండదు. మిగిలిన కార్మిక పొలాల్లో పనిచేయడానికి బీహార్ నుండి పంజాబ్ వెళ్తారు. ఇది స్వేచ్ఛ హక్కు. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం వెళ్ళాలి. క్రిస్టియన్ మిషనరీ గొలుసు పాఠశాలను ఏర్పాటు చేసి ఇది మత స్వాతంత్రపు హక్కు. లేకపోతే ఎక్కడైనా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది మత స్వాతంత్రపు హక్కు లేకపోతే స్వేచ్ఛ హక్కు కింద కూడా వస్తుంది. పురుష స్త్రీ ఉద్యోగులు ఒకే జీతం పొందుతున్నారు. ఇది సమానత్వ హక్కు. పురుషులు స్త్రీలు ఒక రకమైన జీతం పొందవచ్చు. ఇది సమానత్వ హక్కు. అంటే సింపుల్గా ప్రాథమిక హక్కుకి ఇది ఒక సాధనగా కూడా చెప్పుకోవచ్చు. కానీ తల్లిదండ్రుల ఆస్తి వారి పిల్లలకు సంక్రమిస్తుందని ప్రాథమిక హక్కుల సాధనకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ డి. క్రింది వాటిలో భారతీయ పౌరునికి ఏ స్వేచ్ఛ అందుబాటులో లేదు? కరెక్ట్ ఆన్సర్ బి. సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ అనేది లేదు. ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ ఉంటుంది. ప్రభుత్వాన్ని మార్చడానికి ఉద్యమం ప్రారంభించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. ఇది కూడా ప్రభుత్వాన్ని మార్చడానికి ఉద్యమం ప్రారంభించే స్వేచ్ఛ. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం ప్రారంభించవచ్చు. రాజ్యాంగ ముఖ్య విలువను వ్యతిరేకించే స్వేచ్ఛ కూడా ఉండదు. రాజ్యాంగ ముఖ్య విలువను వ్యతిరేకించే అంటే ముఖ్య విలువను వ్యతిరేకించే స్వేచ్ఛ కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అంటే మామూలుగా ముఖ్య విలువను వ్యతిరేకించే స్వేచ్ఛ అనేది మాత్రం ఒక పౌరుడికి మాత్రం అందుబాటులో ఉండదు. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ అయితే ఉంటుంది. సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ అయితే మాత్రం ఉండదు. సాయుధ విప్లవంలో పాల్గొనే స్వేచ్ఛ అయితే మాత్రం ఉండదు. ప్రభుత్వాన్ని మార్చడానికి ఉద్యమం ప్రారంభించే స్వేచ్ఛ ఉంటుంది పౌరునికి. మ్యాక్సిమం ప్రాథమిక హక్కుల భంగం కలగకుండా కూడా ఉండొచ్చు. భారత రాజ్యాంగ ముఖ్య విలువను వ్యతిరేకించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. రాజ్యాంగ ముఖ్య విలువను వ్యతిరేకించే స్వేచ్ఛ కూడా ఉంటుంది. అది కూడా ప్రాథమిక హక్కుల భంగం కలిగితే మాత్రం అటువంటి స్వేచ్ఛ కూడా పోతూ ఉంటుంది. భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వాటిలో ఏ హక్కులు అందుబాటులో ఉన్నాయి? భారత రాజ్యాంగం క్రింది వాటిలో ఏ హక్కులు అందుబాటులో ఉన్నాయంటే మన రాజ్యాంగాలు అందుబాటులో ఉండేది ఒక తమ సంస్కృతిని రక్షించుకునే హక్కు. ఇది ఒకటి మాత్రం ఉంటుంది. పనిచేసే హక్కు, తగిన జీవనోపాధిని పొందే హక్కు, గోప్యత హక్కు ఇవన్నీ రాజ్యాంగంలో ఉండవు. ఇవి ఈ ఒడంబడికల ద్వారా వీటి ద్వారా ఈ చేర్చబడిన హక్కులు. ఈ హక్కుల పరిధిలో చేర్చబడినవి ఇవన్నీ. కానీ తమ సంస్కృతిని రక్షించే హక్కు మాత్రం ప్రాథమిక హక్కులో ఉంటుంది. మన రాజ్యాంగంలో మాత్రం ఉంటుంది. క్రింది హక్కులు ఏవి ప్రాథమిక హక్కులుగా పరిగణించబడతాయి? అంటే ఏ ప్రాథమిక హక్కులుగా పరిగణించబడతాయని అడుగుతున్నారు. తమ మతాన్ని ప్రసారం చేసుకునే హక్కు, ఇది మత స్వాతంత్ర హక్కు. జీవించే హక్కు, ఇది స్వేచ్ఛ హక్కు కింద ఉంటుంది. అంటరానితనం నిర్మూలన అనేది సమానత్వం కింద వస్తుంది. వెట్టి చాకరీపై నిషేధం, దోపిడీని నివారించే హక్కు కింద ఇది వస్తుంది. అంటరానితనం నిర్మూలన సమానత్వ హక్కు, వెట్టి చాకరీపై నిషేధం అనేది ప్రాథమిక హక్కులు, దోపిడీ నివారించే హక్కు కింద వస్తుంది. తమ మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛ, ఇది మత స్వాతంత్ర హక్కు కింద ఉంటుంది. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు కింద మనం ఏ ప్రాంతంలోనే జీవించవచ్చు, అది స్వేచ్ఛ హక్కు కింద ఉంటుంది. థ్యాంక్ యూ.